బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి అభిషేకం టికెట్ల కేటాయింపులో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. టీటీడీ ఉద్యోగిని అంటూ కేటుగాడు కృష్ణ చైతన్య ఏకంగా 1.10 లక్షల రూపాయలు కొట్టేశాడు. సూపరింటెండెంట్ పేరుతో నకిలీ ఐడి కార్డు క్రియేట్ చేసుకుని పక్కాగా ఫ్రాడ్ చేశాడు. కృష్ణ చైతన్య చేతిలో మోసపోయిన బాధితుడు ఆదివారం శ్రీకాంత్ టీటీడీని ఆశ్రయించాడు. ఇక గతంలోనూ కృష్ణ చైతన్యపై తిరుమలలో కేసులు నమోదయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బ్యారిగేట్ ఏదైతే ఉందో ఇది పడిపోయింది. ఇది పడిపోవడం వల్ల ఇటువైపు నుంచి అంటే నార్మల్గా స్టార్ట్ అవ్వాల్సింది అటువైపు, కానీ జనాలు ఇటువైపు నుంచి కూడా రావడం వల్ల నేను ఒక అమ్మాయి పడిపోయి స్టాంపింగ్ జరిగింది, లిటరలీ జరిగింది. నా ఫ్రెండ్ ఇంకొక అతను కూడా మమ్మల్ని లేపడం వల్ల మేము అలా కొంచెం ముందుకు వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసు ఉన్నారు. మేము మెన్షన్ చేసాం, సార్ పడిపోయింది ఎత్తండి, మేము పడిపోయాం, మేము ఓకే, మేము సేవ్ అయ్యాం, అట్లీస్ట్ ఎత్తండి అని అంటే అతనేమో వెళ్ళి సీరియస్గా ఆటో పర్సన్తో కూర్చొని రేట్లు మాట్లాడుకుంటున్నాడు. అతను షార్ట్గా ఉంటారు, అతని పేరు మర్చిపోయాను, బట్ he was talking literally to the person about this money kind of thing. I was shouting at him, yelling at him, సార్ పడిపోయింది 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 అని చెప్పినా కూడా he didn't even respond. వీళ్ళకి అవసరం లేదు. నో, స్టాంపింగ్ జరిగి ఒకరు చనిపోయి అది వెళ్ళి సీఎంఓ లేకపోతే హోమ్ మినిస్టర్ వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడితే దెన్ దే విల్ రియాక్ట్ ఆన్ ఇట్. దెన్ దే రియల్లీ లైక్ సో కాల్డ్ వీడియోస్, సో కాల్డ్ పియర్, సో కాల్డ్ పబ్లిసిటీ. మార్కెట్లు పడిపోయి జనమంతా తోసుకుంటా బండ్ల మీద పడిపోయాం. అంతా చాలా మంది పడిపోయారు, లేడీస్ అందరూ. అసలు పాపం దెబ్బలు కూడా తగిలినాయి వాళ్ళకి. సరే మేము ఇంక ఇటు వచ్చి ఇటు వద్దామని చూస్తే మొత్తం బారికేడ్లు అంతా ఇదే. మేము ముందుకు పోయేదేంలే, వెనక్కి వచ్చేదే ఉంది. జనాన్నే వదిలేస్తా ఉన్నారు, మేము ముందుకు పోయిన వాళ్ళు వెనక్కి వచ్చేస్తా ఉన్నాం. కనీసం కొన్ని టికెట్లైనా రిలీజ్ చేస్తే మాకన్నా లాస్ట్ వరకు ఉన్న వాళ్ళకైనా సరే టికెట్స్ ఇవ్వమని మేము అడిగాం, దర్శనం ఏర్పాటు చేయమని అడిగాం. ఈ డిమాండ్ ఎంతవరకు రాంగ్ మీరే చెప్పండి. కనీసం ఒక 20-30 టికెట్స్ ఇచ్చినా కూడా మేము వెళ్ళిపోతాం ముందు. ఇబ్బంది పడిన వాళ్ళం, ఇక్కడ పడి జారి పడ్డ వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు, ఇంకా ఎటు పోలే. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి అభిషేకం టికెట్ల కేటాయింపులో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. టీటీడీ ఉద్యోగిని అంటూ కేటుగాడు కృష్ణ చైతన్య ఏకంగా 1.10 లక్షల రూపాయలు కొట్టేశాడు. ఇక ఇదే విషయంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్. బ్రాహ్మణి, టీటీడీలో ఇప్పటికే ఎందుకంటే తిరుమల శ్రీవారి దర్శనానికి ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే విఐపీ దర్శనాలు కావచ్చు, లేదంటే ఇట్లా ప్రోటోకాల్ దర్శనాలు, ఇట్లా అభిషేకం టికెట్లు, ఇట్లా రకరకాలుగా కట్టడి చేయడానికి, అంటే ఎక్కడ కూడా అవినీతి జరగడానికి టీటీడీ ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటే కొంతమంది దళారులు మాత్రం విపరీతంగా ఏదో ఒక ఐడి ప్రూఫ్లు పెట్టుకుని పెద్ద ఎత్తున దళారీ వ్యవస్థను ఇంకా కూడా కొనసాగిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే తాజాగా కృష్ణ చైతన్య అనేటువంటి ఒక వ్యక్తి ప్రస్తుతానికి టీటీడీ విజిలెన్స్ అదుపులో ఉన్నారు. అతన్ని విచారణ జరుపుతున్నారు. అయితే అతను నకిలీ ఐడి కార్డు సృష్టించి టీటీడీ ఎంప్లాయీ అంటూ కూడా కొంతమంది ఖమ్మం జిల్లాకు చెందినటువంటి భక్తులుగా చెప్తున్నారు. అయితే వాళ్ళకి సంబంధించి అభిషేకం టికెట్ ఇప్పిస్తానని చెప్పి దాదాపుగా వాళ్ళ దగ్గర నుంచి కూడా ₹1,00,000 వరకు కూడా డబ్బులు కూడా వేసుకోవడం జరిగింది. ఇంకా పెద్ద మొత్తంలో కూడా దీనికి సంబంధించి అంటే వ్యవహారం నడిపినట్లు తెలుస్తా ఉంది. అయితే దీనిపైన ఇప్పటికే విజిలెన్స్ కి సంబంధించినటువంటి భక్తులు ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఏదైతే దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఏదైతే ఈ దళారులు పెద్ద ఎత్తున ఇప్పటికే కూడా కట్టడి చేయడానికి విఐపీ బ్రేక్ దర్శనాలు కావచ్చు, లేదంటే ఈ రకాలుగా ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో ఈ రకంగా వ్యవహారాలు నడిపిస్తున్నట్లు కూడా టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించడం జరిగింది. అయితే ఖమ్మం చెందినటువంటి ఏదైతే శ్రీకాంత్ ఇప్పటికే కూడా టీటీడీని ఆశ్రయించడం జరిగింది. దానికి జరిగినటువంటి అన్యాయం పైన, అదేవిధంగానే పెద్ద మొత్తంలో అభిషేకం టికెట్లకు సంబంధించి వ్యవహారం నడిపించినటువంటి వ్యక్తి పైన, కృష్ణ చైతన్య అనే వ్యక్తి పైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలంటూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దాని ఫిర్యాదు ప్రకారం టీటీడీ విజిలెన్స్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలుస్తా ఉంది. మొత్తం మీద ఇందులో అతనితో పాటు ఇంకెవరైనా సరే ప్రమేయం ఉందా ఏందనే దానిపైన కూడా విజిలెన్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు. బ్రాహ్మణ్.